ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు కొత్త ఉదయాన్ని దయచేసిన ప్రభు అయిన యేసు క్రీస్తుకు వందనాలు తెలుపుతూ, ఈరోజు ఆయన ఆశీర్వాదాలను కోరుకొనుచు మనము మన కుటుంబాలు, మన పనులు, మన ప్రయాణాలు, మన ఆలోచనలు అన్నిటినీ ప్రభువు చేతిలో ఉంచుతూ మనము ప్రార్థన చేసుకుంటూ ఈరోజు అంతటిలో ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈరోజు మాకు దయచేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నిన్నటి బాధలను భయాలను ఈ ఉదయము మీ పాదాల దగ్గర ఉంచుతున్నాం తండ్రి. ఈరోజు మేము చేసే ప్రతి పనిలో మాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. పని చేసే వారికి ఆశీర్వాదం ఇవ్వండి దేవా. మరి విద్యార్థులకు జ్ఞాపక శక్తిని దయచేయమని వేడుకొంచున్నాం. విద్యార్థులు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుండగా వారికి మంచి తెలివిని, జ్ఞానంను, జ్ఞాపశక్తిని దయచేయమని వేడుకొంచున్నాం. ప్రయాణం చేసే నీ బిడ్డలను కాపాడి రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే దేవా, ఆరోగ్య సమస్యల్లో బాధపడుతున్న వారికి మీరు స్వస్థత దయచేసి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. కుటుంబాలలో ఉన్న అశాంతిని తీసివేసి శాంతిని, సమాధానాన్ని, ఐక్యతను దయచేయమని వేడుకొంచున్నాం. ఈ రోజంతటా మీ సన్నిధి మాతో ఉండాలని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన మీ హృదయాన్ని ఆశీర్వదించింది అనుకుంటే ఈ ప్రార్థనను మరి ఒకరితో షేర్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి ప్రార్థనల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.